టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బి మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయాలు సాధించడంతో పాటు పార్టీ బూత్ స్థాయి నుంచి పటిష్టమవుతుందని తెలిపారు. ఈ నియామకం చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాలకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యానికి మహేష్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమన్నారు. కొత్త అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ పార్టీ కేడర్కు తగిన దిశానిర్దేశం చేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కేఎస్ఆర్ ఎన్నికైనటువంటి మా ప్రియతమ నాయకుడు, మా ప్రియతమ మిత్రులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున, ఆదిలాబాద్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అధిష్టానం ఆయన్ని ఏరి కోరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ నియామకం చేసినటువంటి, సహకరించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి, మా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఎదిగి ఎప్పుడు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి, ఓడిపోయినా కూడా వారెప్పుడు కూడా విశ్రమించలేదు, కష్టపడడం మానేయలేదు. నిరంతరం కూడా పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు. వారి నిజంగా రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చే 3 సంవత్సరాలు వారు అద్భుతమైనటువంటి సత్తా చూపుతారు. మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలరు, పిఏసిఎస్ అన్ని ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుంది. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని బీఆర్ఎస్ను, బీజేపీని చిత్తు చేస్తుందని ఈ సందర్భంగా మేమందరం కూడా ఆశపడతా ఉన్నాము, కోరుతా ఉన్నాము. తప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ ఒక విజయవంతమైనటువంటి పిసిసి అధ్యక్షుడిగా తప్పకుండా పేరు తెచ్చుకుంటారని భావిస్తా ఉన్నాము. ఆ రోజు మున్నూరు కాపు బిడ్డ అయినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారు అద్భుతమైనటువంటి రాష్ట్రానికి 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చారో, ఈరోజు మా గౌడల బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం, ఆయన కూడా సెంటిమెంట్ పరంగా మాకు కాంగ్రెస్ పార్టీకి కలిసిస్తుందని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవాల్ విసురుతా ఉన్నాము. ఒక బీసీ బిడ్డను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఈ దమ్ము బీఆర్ఎస్ కున్నదా? ఎప్పుడు కూడా బీసీలంటూ గొంతు చించుకోవడం కాదు, పదవులలో వారికి అద్భుతమైనటువంటి పెద్ద పీట వేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం. ఈ రోజు ఒక బీసీ బిడ్డని రాష్ట్ర అధ్యక్ష పదవి పొజిషన్లో కూర్చోబెట్టడం నిజంగా బీసీ సోదరులందరికీ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి అంశము. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పదవులు వాటంతట అవే వస్తాయని దానికి ఒక గొప్ప నిదర్శనం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం కావడం.